నేను మ్యాజిక్ అయిపోయాక నేను ఎలా చేశానో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ నేను మ్యాజిక్ చేస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? నేను ఇప్పుడు ఈ పెన్సిల్ని నా చేయమని అంటిస్తాను. నా చేతుల్లో ఏమీ లేవు. ఇక్కడ చూడండి. నేను ఇది ఎలా చేశానో చెప్తాను చూడండి. నేను ఇలా పెట్టేసి నేను ఈ రిస్ట్ని ఇలా పెట్టాను కదా, అప్పుడు నేను కింద ఇలా పెట్టి ఇలా చూపించాను. అప్పుడు ఇది నా చేతిలో స్టిక్ చేసినట్టు ఉంది. అర్థమైందా? తర్వాత మీరు ఇలా కొట్టినప్పుడు ఇది ఈ ఫింగర్ ఇలా వచ్చేయాలి. ఇలా కొట్టినప్పుడు దొంగ మీరు ఫాస్ట్గా వచ్చేయాలి కింద. అర్థమైందా ఫ్రెండ్స్? నేను ఈ పెన్సిల్తో ఇంకో మ్యాజిక్ చేయబోతున్నాను చూడండి. ఇక్కడ నేను ఇలా చేశాను కదా, ఎగుతుంది కదా, ఇదిగో స్టిక్ అయిపోయింది. మ్యాజిక్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీరు ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలి షర్ట్, ఇంకా మీరు వాచ్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంకో పెన్సిల్ కూడా కావాలి. ఇంకో పెన్సిల్ నేను ఈ వాచ్ ఉంది కదా, ఈ వాచ్ కింద ఇలా దూరిపి ఇలా వెళ్ళాలి. తర్వాత ఇలా చుట్టినప్పుడు ఇలా ఇక చూడండి ఇలా వేసుకున్నాను. తర్వాత నేను దూరినప్పుడు కింద పెట్టినప్పుడు మనం ముందు ఎలా చేసాం, ముందు అలా చేసి ఇలా పెట్టి ఇలా అని చూపించాను అంటే. తర్వాత నేను ఇలా తీసాను, ఇలా చూపించాను, ఇలా కూడా ఇది కూడా చూపించాను అంతే. ఇలా ఉంటుంది డ్రాప్లు అంతా. ఫ్రెండ్స్, నేను ఇంకో మ్యాజిక్ చేయబోతున్నాను చూడండి. ఇందులో ఏమీ లేదు కదా, నా చేతుల్లో కూడా ఏమీ లేదు. నేను ఒక్క సామాన్ని తీస్తాను చూడండి. ఫ్రెండ్స్, నేను ఈ మ్యాజిక్ ఎలా చేసాను చెప్తాను చూడండి. నా సైడ్ ఉన్న 2 ట్యూబ్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఈ సైడ్ నా 2 ట్యూబ్స్ అంటించేయాలి. అప్పుడు మనకి ఒక ట్యూబ్ లానే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2వ ట్యూబ్లో నేను పైన ఈ గ్యాప్లో ఈ క్లాత్ని రౌండ్గా ఫిట్ చేసేది. ఫిట్ చేస్తాను కదా, ఇక్కడ ఫిట్ చేస్తున్నాను కదా. ఇలా ఫిట్ చేసేసాక మీరు పర్ఫామ్ చేసినప్పుడు ఇదిగోండి ఏం లేదు కదా అని ఇలా చూపించాలి మీరు. తర్వాత మీరు ఫాస్ట్గా ఇలా తీసేయాలి. అప్పుడు వాళ్ళకి మ్యాజిక్లా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను కాయిన్ని మాయం చేస్తాను చూడండి. మాయమైంది. ఇప్పుడు మళ్ళీ తెస్తాను చూడండి, వచ్చేసింది. ఫ్రెండ్స్, నేను ఈ మ్యాజిక్ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఈ కలర్ పేపర్ 2 తీసుకోండి. 2వ పేపర్ మీద మీరు ఇలా బోర్డర్ చేసి కట్ చేసి దీని మీద పేపర్ గమ్తో అంటించేయండి. అంటించాక మీరు పర్ఫామ్ చేసినప్పుడు ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి ఇలా మూవ్ చేసానుకో తెలిసిపోద్ది ఇక్కడ పేపర్ ఉందని. అందుకే మీరు ఇది ఇలా పెట్టుకుని ఇలా చేశారు అనుకో, అప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఏం లేదని. చూసారా, కింద ఈ పేపర్ వల్ల ఈ కాయిన్ లేనట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ తీసినప్పుడు తిరిగి తెచ్చినప్పుడు ఇలా పెట్టుకొని ఇలాగా టచ్ చేయాలి అంటే. ఫ్రెండ్స్, నేను ఇంకో మ్యాజిక్ చేయబోతున్నాను చూడండి. ఇక్కడ ఈ స్పెషల్ కార్డ్ ఉంది కదా, 3వది.
మూడో దగ్గర ఉంది కదా, ఇది చూడండి, ఇది మూడోది కదా, మూడో దగ్గర నేను క్లిప్ వేస్తాను. క్లిప్ వేస్తాను కదా. ఇప్పుడు చూడండి ఎక్కడ ఉందో ఈ క్లిప్. ఫ్రెండ్స్, నేను ఎలా చేశానంటే ఇక 3 కార్డ్స్ అంటించాం కదా, ఇలాంటి టేప్తో అంటించవచ్చు 5 కార్డ్స్. మనం ఈ థర్డ్ ఇది స్పెషల్ కార్డు ఒక్క సైడు ఇక్కడ ఉంది, ఇంకో సైడు ఇక్కడ ఉంది కదా. ఈ ఇంకో సైడ్ దగ్గర ఇక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఈ 3 కార్డ్స్ ఉన్నాయా, ఇక్కడ 3 కార్డ్స్, 3 కార్డ్స్లో 3 కలిపేసి ఇక్కడ ఇలా కలిపేసి ఇలా క్లిప్ వేస్తాను. కలిపేసి చూసారా, క్లిప్ వేస్తాను. అప్పుడు మీరు ఇలా చూపించాక ఇలా ఫ్లిప్ చేస్తే ఇక్కడ వచ్చిందో చూపించవచ్చు. ఈ వీడియోకి ఒక్క సబ్స్క్రైబర్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరీష్ పల్. థ్యాంక్ యూ.